ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఒక క్రైస్తవునిగా నీ ప్రయాణము సమాధానముతో నెమ్మదితో ఉంటున్నదా, లేక కోపములతో ద్వేషములతో ఉంటున్నదా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో 15-16 వచనంలో, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ప్రియమైన వారలారా, ఈ లోకంలో మన జీవితము గడ్డి పువ్వు లాంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈరోజు జీవించున్నవారు రేపు బ్రతికి ఉంటారో లేదో తెలియదు. బ్రతికి ఉన్నంత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు నెరవేరుస్తూ దేవుని వాక్యానుసారంగా బ్రతికినట్లయితే మన జీవితానికి ఒక అర్థం ఉంది. నువ్వు కోపముతో ద్వేషముతో జీవించినట్లయితే నీ